2 డేస్ నుంచి నేను ఈరోజు షాప్ తెరుస్తున్నా. ఎందుకు? ఎందుకంటే ఏం చేయాలా, రోడ్ డస్ట్ లోపలికి చీత్తే దుమ్ము, తుమ్మితే దుమ్ము. ఆ, అలాంటి పరిస్థితి చూడండి, మీరే చూడండి. ఆ, అలాంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. మేము డైలీ వచ్చేసి 400 2 కట్టుకొని ఈ దుమ్ములా బతకాలంటే ఏం బతుకుతాం చెప్పండి. కనీసం నిలబడలేని పరిస్థితి కూడా ఉంది. నిలవలేం కాదు సార్. ఎంటికలు పొద్దున ఫ్రెష్ వస్తే నైట్ వరకు ఇలా వేర్లులాగా నిలిచి ఉంటున్నాయి. ఆ, అలాంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఉప్పల్లో. పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ. కానీ కాంగ్రెస్ ఏమో రోడ్లు వేసిందని చెప్పుకుంటారు కానీ సోషల్ మీడియా. అది చెప్పుకోవడానికి, అసలు ఆ, చెప్పుకోవడానికే కానీ ఏముండదు. ఆ, చెప్పుకోవడానికి మస్తు చెప్పుకుంటుంది సార్. నా చార్మినార్ నాదే అంట, గోల్కొండ నాదే అంటే అవుతుందా? ఆ. రోడ్లు వేసి చూపించాలి. ప్రజల కష్టాలు తీర్చినాం, రోడ్లు వేసినాం ఉప్పల్ నుంచి గట్కేశ్వర వరకు అంటున్నారు. ఏది చూస్తున్నారు కదా మీరే, రోడ్డు ఇగో ఇది రోడ్డు. లారీలు వేస్తే ఇంత దుమ్ములు వేస్తున్నది. అలాంటి పరిస్థితులు. బట్ షాపింగ్ మాల్ ఇవన్నీ క్లోజ్ చేసుకోవడానికి 11 12 అవుతుంది మార్నింగ్. అంతలో కూడా దుమ్మే ఉంటుంది. ఎక్కడ మేము బతికేది? అలాంటి పరిస్థితి అయిపోయింది ఉప్పల్లో. ఏమన్నా అంటే రోడ్లు వేసినాము, అది వేసినాము, అక్కడ దాకా ఆపేసి ఇక్కడ రాలేదు రోడ్డు. అలాంటి పరిస్థితి. మొత్తం వేసేసినాము అయిపోయింది అని మాది ప్రజాప్రభుత్వం గొప్పగా వేసేసినామని చెప్పుకుంటారు వాళ్ళు. అదే సార్, ఏసీ చూపిస్తే మేము కూడా చప్పట్లు కొడతాం కదా. అది వేయని అని మీరు ఇక్కడ చూడండి, అది 10 ఏళ్ళు కడతారు సార్. 10 ఏళ్ళ వరకు మేము ఇలానే దుమ్ములో బతకాలా? చెప్పండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు దుమ్ము ఉంటుంది, దుమ్ములో బతకమంటాడా? 10 ఏళ్ళు అవుతుంది. నిన్న పిల్లోడు, చిన్న పిల్లోడు ఆ గుంతలో కింద పడి పడిపోయాడు, తలకు దెబ్బ తాకింది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఇలా ఉంది. ఎప్పుడు మాకు ఈ బతుకులు చీత్త దుమ్ము వచ్చేస్తుంది సార్. మేము నీళ్లు తాగుదామన్నా భయం అవుతుంది ఇక్కడ. దుమ్ములో బతుకుతున్నారు. దుమ్ములో టీ తాగడానికి రావట్లేదు ఎవరు. టీ స్టాల్ నాది, గిరాకీ కావట్లేదు. కావట్లేదు. ఏమున్నా సీల్ ఉంటేనే తింటున్నారు. సీల్ లేని పదార్థాలు ముట్టట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. సో మీలాంటి వాళ్ళ కోసం అంటే ప్రభుత్వం మేము రోడ్లు వేసేసినాం, వాళ్ళకి ఈ బాధ నుంచి విముక్తి చేకూర్చినామని అంటున్నారు. కానీ వాస్తవంలో మేము మా ఇంట్లో నుంచి 10 ఓట్లు వేసినాం సార్. ఎందుకంటే మంచి చేయడానికే కదా ఆయనకి వేసింది. మంచి చేస్తాడనే కదా మేము వేసింది. ఆయన మంచి ఈ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం అని వచ్చినప్పుడు మాకు మంచి చేయడానికే కదా మేము 10 ఓట్లు వేసినాం మా ఇంట్లో నుంచి. ఏం మాకు ఇది చూపించడం ఇదా? దుమ్ములో బతకడం అనా? ఇదే మాకు చూపించింది. 10 ఏళ్ళ నుంచి ఉన్నా. అప్పుడు డస్ట్ లేదు, ఇంత డస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ బ్రిడ్జ్ కట్టి ఇక్కడ ఖాళీ పిల్లలు వేయడానికే 3-4 నెలలు అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేయడం లేదు, ఏదీ లేదు. నేను ఒక్కరు కాదు సార్, అందరి పరిస్థితి అలా ఉంది కదా. నేను ఒక్కడని చెప్పడం లేదు కదా. అందరి పరిస్థితి అలా ఉంది.